నేను ఆక్షేపిస్తున్నాను. అయ్యా, మీరు మీ పరిపాలన, మీ ఆలోచన విధానం, మీ పరిపాలన విధానం సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు. మీ మంత్రులు, మీ క్యాబినెట్, మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు. మీకు ఆలోచన తపన లేదు కాబట్టి చిన్న వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు. ఎంతెందుకు విశాఖపట్నంలో చూద్దాం. ఇప్పుడు మన ముందు విశాఖపట్నం ప్రెస్ కామ్ జరుగుతుంది. విశాఖపట్నం ఊరిక గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, పక్కనే కబుర్లు పెద్ద పెద్ద. ఇచ్చేస్తాం వచ్చేస్తామని చేతలు వచ్చి శూన్యం. ఇంకా సరికాదు కదా, ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా. ఎప్పుడు కనివిని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని, ఈ అలవాట్లని. వచ్చిన దాని మీద ఏమైనా సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేట్లు, బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వాహకం ఉందంటే లేదు. మొదట్లో వచ్చి పోలీసులే ఒక పేరు చెప్తారు, ఒక ఇద్దరు అరెస్ట్ చేస్తామంటారు, ముగ్గురు కస్టడీలో తీసుకున్నాం అంటారు. మర్నాడు